దేవి అనుగ్రహం పొందుదాం. చాలా మంది సరస్వతిని పూజించాలి అంటే వాళ్ళు చిన్నవాళ్లే అయి ఉండాలి, చదివే పిల్లలే సరస్వతిని పూజించాలి, ఇలా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. సరస్వతి అంటే అందరికీ కావాలి. మీరు చాలా గొప్పగా అర్థం చేసుకోవాలి. సాందీపన మహర్షి తెలుసా? సాందీపన మహర్షి ఆశ్రమంలో ఇప్పుడు కూడా ఉంది ఆ ఆశ్రమం. ఆ ఆశ్రమంలో చాలా విశేషమైన ఇద్దరు ద్వాపర యుగంలో వెళ్ళి విద్యాభ్యాసాన్ని నేర్చుకున్నారు. వారిలో ఇద్దరు బలరాముడు ఉండేవారు, శ్రీకృష్ణుల వారు కూడా ఉండేవారు. అక్కడే ఒక బ్రాహ్మణుడు సుధామ, ఆయన కూడా ఉండేవాడు. ఆయన మీకు తెలిసినట్టుగా మీకు పరిచయం చేయాలంటే కుచేలుడు. చూడండి, అక్కడ పూర్వంలో గురుకుల పద్ధతిలో అన్ని వర్ణము వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకునేవారు. కట్లు కొట్టుకొని వచ్చేవారు, ధనుర్విద్యను నేర్చుకునేవారు, వ్యవసాయం చేసేవారు, వేదం నేర్చుకునేవారు, జ్ఞానం నేర్చుకునేవారు. ద్వాపర యుగంలో అన్నీ ఉండేవి. కానీ కొందరు మాత్రం కొన్ని ప్రభావానికి గురి అయి, ప్రభావానికి దారి తీసి చాలా వరకు కొన్నిటిని మార్చి రాయడం వలన మనం మనలోనే తప్పులు ఎదుకోవడం ప్రారంభమైంది. అది ఎందుకు అంటే, ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటారు అనుకోండి, వాళ్ళు చాలా అన్యోన్యంగా స్నేహంగా ఉంటారు. నాకు ఒక వ్యక్తితో చాలా అతన్ని మోసం చేయాలి, లేదో ఆ వ్యక్తిని నేను నా స్వార్థానికి ఉపయోగం చేసుకొని నేనేదో ఇంకొకరి పైన యుద్ధం చేయాలి అనుకుంటూ ఉంటా. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్. ఒక ఆయన బుద్ధి చెప్తూ ఉంటాడు, ఇది మంచిది అది మంచిది అని. ఎవరన్నా ఒక్కరు రావాలంటే వాళ్ళిద్దరిలో గొడవలు పెట్టాలి. అప్పుడు మూడో వ్యక్తి ఏం ఆలోచిస్తా అంటే, వాళ్ళిద్దరిలో ఒకరిపైన ఒకరు చెప్పి గొడవలు పెట్టేస్తాడు. అప్పుడు ఏదో ఒక వ్యక్తి, దూరమైన వ్యక్తి అతనితో చేరుకొని వాళ్ళు బతకడానికి ప్రయత్నిస్తారు. ఇదే పరిస్థితిని మన భారతదేశం పైన వచ్చిన దండయాత్ర చేసిన ప్రతి ఒక్కరు ఇదే చేసి ఆఖరికి మనకి గొడవలు పెట్టి వాళ్ళే మనం ఏలే పరిస్థితి తెచ్చుకుంటూ ఉన్నాం. అర్థం చేసుకోండి, నిద్రలు ఇవ్వండి. మీరు నిద్రించే రోజులు మన ధర్మాన్ని కాపాడడానికి ఎవ్వరు రారు. దయచేసి అర్థం చేసుకోండి, మన ధర్మాన్ని మనమే కాపాడాలి. మన ధర్మం అంటే ఏంటి అంటే, మనిషిగా బతకడమే ధర్మము. అదే నేర్పించినది. ఆ సాందీపన మహర్షి ఆశ్రమంలో 64 విద్యలు నేర్పేవారు. 64 విద్యల్లో అన్నీ ఉంటాయి. అదే విధానంగానే ఏ మనిషి అయినా కూడా అతను చేసే వృత్తిలో ప్రావీణ్యత అవ్వాలన్నా, ఒక కోడింగ్ నేర్చుకోవాలన్నా, పని అస్తవాసం అవ్వాలన్నా, ఒక కళావిధుడైనా, నృత్యంలో ఉన్నానా, భాషకాడైనా, ఒకడు మోసం చేసేవాడైనా, ఎవరైనా దానిలో సక్సెస్ అవ్వాలంటే సరస్వతి అతనిలో ఉండాలి. మంచిదైనా చెడుదైనా సరస్వతి ఉంటేనే ఆ జ్ఞానం ఆయన ప్రదర్శించగలడు. అందుకే సరస్వతిని పూజించడానికి, జపించడానికి వయస్సు భేదభావం లేదు, వృత్తి భేదభావాలు లేదు. ఎవరైనా ఏ వృత్తిలో ఉండే వాళ్ళైనా సరస్వతిని పూజిస్తే ఆ వృత్తే అభివృద్ధి చెందుతుంది అని అర్థం. అందరూ కూడా ఈరోజు గురువారం మూలా నక్షత్రం ఓం నీలా సరస్వతి అయి నమః అని జపించి ఆ అమ్మవారి ఆశీస్సుల్ని పొందుదాం. ఓం నీలా సరస్వతి అయి నమః. ఓం నీలా సరస్వతి అయి నమః. ఓం నీలా సరస్వతి అయి నమః. గురుమూలం, ఋషిమూలం, శ్రీమూలం, నదిమూలం, వాటిని వెదక్కూడదు అన్నారు. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. గురుమూలాన్ని పరీక్షించడానికి వెళ్తే ఇక మీకు మూలం ఉండదు. అదే విధానంగా ఋషిమూలాన్ని పరీక్షించకూడదు, వెదక్కూడదు. మంత్రమూలం, మంత్రానికి మూలం ఏది అని వెతకడానికి వెళ్తే అది కూడా నీకు అర్థం కాదు. అలాగే స్త్రీ మూలం, స్త్రీ మూలాన్ని ఎదకడానికి వెళ్తే నీ జీవితం అంతమైపోతుంది. అదే విధానంగా నది మూలం, నది ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది అని నువ్వు వెతుకుతూ వెళ్ళు, ఇక నీ జీవితం లేదు, అంత్యమైపోతుంది. అందుకే ఈ వీటి మూలాన్ని ఎవరైతే వెతకడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ జీవితం త్వరలో అంత్యం దగ్గరికి వచ్చింది అని అర్థం. ప్రశాంతత పోతుంది అని అంటే పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు, ఏదో సామెతగా. దీని వెనుక ఎంతో అనుభవం ఉంటేనే ఆ ఋషులు ఇటువంటి మాటను చెప్తూ ఉంటారు. అయితే మీకు అందరికీ చెప్పేది ఒకటే, అందరూ దయచేసి అర్థం చేసుకోండి. ఎవరిలో ఏ రహస్యాలు ఉన్నా వెతకండి. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కాలం వాళ్ళని చూసుకుంటుంది. వాళ్ళ కర్మ వాళ్ళది.
అయితే మీకు అందరికీ చెప్పేది ఏంటంటే చెడపుకరా చెడేవు అనేవారు. అంటే ఎవరికైనా మనం చెడు చెయ్యాలి అని ఆలోచన వచ్చిందో ఫస్ట్ ఆలోచనలో మనలో ఉంటుంది కదా, మనం చెడిపోయామో అని అర్థం. ఇంకా వాళ్ళేం చెడుపుతాం, అర్థం చేసుకోండి. అందుకే దయచేసి ఎప్పుడు కూడా మంచి ఆలోచనతో ప్రయాణం చేయండి. ఎవరి గురించిన ఆలోచించకండి. ఎవరు ఏమన్నా అనుకోండి, ఏదన్నా చేసుకోండి. చాలా మంది ఎలా అయిపోయారంటే ఈ కాలంలో పిల్లలు ఎక్కడో విదేశాల్లో బతుకుతూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని డబ్బులు సంపాదించి మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలని వెళ్ళిపోయింటే ఇంక వాళ్ళు వస్తారో లేదో తెలియదు, అక్కడే సెటిల్ అయిపోయారో తెలియదు. తల్లో తండ్రో ఇద్దరో ఉంటారు, లేదు ఒక్కరే సింగిల్ పేరెంట్ అయిపోయారు. వీళ్ళు ఏం చెయ్యాలి అంటే వీళ్ళు మంచిగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మీరు ఎక్కడైతే ఇల్లు ఉంటుందో మీ ఇంట్లో మీరు వండుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉండడం నేర్చుకోండి. అంతే. దయచేసి పిల్లలు దూరమై ఆల్రెడీ పెద్ద పనిష్మెంట్ అనుభవిస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు ఏమని, మా పిల్లలు బాగా జాబ్ చేసుకుని ఎక్కడో దూరంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, మాకు సంతోషం పేరు ప్రతిష్ట అని. నిజం చెప్పాలి అంటే మీకు తెలియకుండా అంధకారంలో అజ్ఞాన సంతోషాన్ని అనుభవిస్తున్నారు అని అర్థం. అంటే నరకం లాంటి స్వర్గాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని అర్థం. అర్థమైందా? ఎప్పుడు మీరు ఆ నరకం లాంటి స్వర్గం నుంచి బయటకు వచ్చి అసలైన స్వర్గ అనుభూతిని అనుభవించాలి అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఇరు పొరుగోళ్ళు అంటాం కదా, వాళ్ళతో స్నేహంగా ఉండడం అలవాటు చేసుకోండి. వాళ్ళు చెడ్డోళ్ళైనా పర్లేదు, మనం స్నేహంగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వయసు అయిపోయింటుంది కదా, వాళ్ళు వీళ్ళు నిందించడం, తిట్టడం, చెడు మాటలతో దూషించడం, ఇలా చేసుకుని చుట్టుపక్కలతో చెడ్డ వాళ్ళ పేరు వీళ్ళంటే నమస్కారం పెట్టి దూరం అయిపోవాలి. అలా వాళ్ళు అభివృద్ధి అయిపోతున్నారు అని బాధపడ్డమో, లేదా వాళ్ళ ఇంటికి రెంట్స్కి రాకుండా చేయడమో, ఇంకోటి ఇలాంటి చెడు బుద్ధుల్ని మానేసి మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు పడండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించడం అలవాటు పడండి. చూడండి, రేపు మీరు ఇంట్లో వంట కూడా చేసే అవసరం లేదు. ఎందుకంటే పిల్లలు ఎక్కడో దూరంగా పనిచేస్తున్నారు, వయసు అయింది, ఒంటరిగా ఉన్నారు అని వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఆహారం చేసినా, వాళ్ళ ఇంట్లో ఏం పండుగ చేసినా ముందుగా మీ ఇంటికి వస్తాయి, లేదా వాళ్ళ ఇంటికి మీరే అతిథులు అవుతారు. దయచేసి ఒక ఇంటికి అతిథులుగా మనం వెళ్ళాలి కానీ శత్రువులుగా కాదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం అతిథులు అవ్వాలి. అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా వీళ్ళు మన శత్రువులు, వాళ్ళు మన శత్రువులు అనేలా మన జీవితం ఎప్పుడు బతుకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒకరికి చెడు కోరుకొని చెడు చెప్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేసి స్వార్థంగా బతికే కన్నా నిస్వార్థంగా అందరికీ ఒక అతిథిగా బతుకుతామంట కదా, అది చాలా గొప్పది. దాన్ని పొందాలి అని కోరుకోండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది. అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా మీరు సంతోషంగా ఉండాలంటే అందరికి మనం అతిథి అవ్వాలి, మన ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతిథి అవ్వాలి అనే ఒక ఆలోచనతో మీరు బతుకుతూ ఉంటే మీరంత సంతోషమైన వ్యక్తిత్వం, మీరంత ఆనందము, మీ అంత స్వర్గత ఇంకెవ్వరికి ఉండదు అని అర్థం. పోలవరం నుంచి దుర్గా కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే అండి, అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, అమ్మగారు రమేష్. ఓకే, పుట్టిన తేదీ గుర్తుందా? 1996 అండి, మే 1వ తారీఖున పుట్టాడండి పగల. సరే అండి, మాట్లాడాం గురువు గారితో. నమస్తే అమ్మా. నమస్కారం అండి అయ్యారు, మీ కాళ్ళకి వందనాలండి బాబు. ఆశీస్సులు తల్లి. ఏ వారం పుట్టారని మీకేమైనా గుర్తుందా తల్లి? బుధవారం అండి అయ్యారు. బుధవారం, హస్త నక్షత్రం, కన్యా రాశి అమ్మ. ఏం చేస్తుంటారు మీ కొడుకు? కూలి పని, వ్యవసాయం అండి. ఎందుకు బాధపడుతున్నావు? చాలా సమస్యలుగా ఉన్నారండి బాబు గురించి నాకు. ఎందుకు, ఏమైంది తల్లి? ఏమైందంటే పెళ్లి వద్దానండి, ఏంటంటే కారణం చెప్పలేదండి, వ్యసనాలు బానిస అయిపోతున్నాడు ఏంటని. అంతే కదమ్మా, వ్యసనాలకు బానిస అయిపోతే నువ్వు పెళ్ళి ఎట్లు చేస్తావు? కొద్దిగా చాలా బాగుంది కదండి బాబు. అయితే ఇంట్లో సమస్యల వల్ల మా బాబుకి కొద్దిగా తేడా వచ్చిందండి, మా బాబు తేడా వచ్చింది పెళ్లిలోను. దాంట్లో బుర్ర పోయినట్టు చేస్తున్నాడండి, ఏంటన్నా తెలియదండి. చాలా మంచివాడండి కుర్రాడు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించాల్సి ఉండేది మీరు. అలా లేదండి అయ్యారు, బాగా పని అన్ని బాగా చేస్తున్నాడండి. పెళ్లి అనేటప్పటికి ఊళ్ళో పాపని ఇష్టపడ్డాడండి. అప్పట్లో బాబుకి 2వ వివాహం అయిందండి, మా పెద్ద బాబుకి. పాపేమో 1.5 అయిందండి, భర్త పోయాడు. ఇవన్నీ సమస్యల కింద ఉంది. ఆ అబ్బాయి పెళ్లి వచ్చేస్తున్నాడండి. ఏంటండి అయ్యారు, పెళ్లి చేసుకుంటారా? ఇతను వివాహం చేసుకోవట్లేదు. చేసుకోవట్లేదండి. ఏం చెప్తున్నాడు వివాహం చేసుకోమంటే? నాకు చేసావు కదా అలాగా అయింది అని అంటున్నాడండి. అన్నట్టంటే దీనికి దానికి సంబంధం ఏముంది? అదే అండి అయ్యగారు. మరి
మీరు ఏం చెప్తారో నాకు మాత్రం పిలుస్తారని నా కొడుకు గురించి ఎన్న దోషాలు ఉన్నాయి ఏటో నాకు ఏం తెలియలేదండి. జాతకంలో ఉన్న దోషాల కన్నా చాలా అపాయకరమైన దోషాలు ఏమైనా ఉన్నాయంటే అది మన బ్రెయిన్ లో ఉన్నవి. మీలో నీ కొడుకుల్లో ఉన్న దోషాలు అవి. వ్యసనాల కన్నా పెద్ద దోషాలు కావాలా అమ్మా? అవునండి అయ్యో. ఇంతకు ముందు ఇతను ఎవరైనా ప్రేమించాడా? అవునండి అయ్యారు. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందా? లేదండి అయ్యారు. పిలిచి మాట్లాడి పెళ్లి చేయండి. అంటాను ఏమంటారో అన్నా భయం. ఎవరేమంటారు? నువ్వేం భయపడద్దు. ఆ అమ్మాయికి పిలిచి మాట్లాడు. మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకి చెప్పమ్మా, కావాలంటే నేను వచ్చి మాట్లాడతా అని చెప్పు. అలాగే మీ కొడుకుని తోడు పెట్టుకొని వెళ్ళి మాట్లాడండి. అదేండి. మీ కొడుక్కి త్వరగా వివాహం అయిపోవాలని సంకల్పం చేసుకొని మంగళవారం రోజు సాయంత్రం పూట దుర్గాదేవి అమ్మవారికి ఎర్ర పూలు కొన్ని ఇచ్చి ఆ 2 దీపాలు పెట్టరా, అంతే. శనివారం రోజు ఒక చెంబు నీళ్లు తీసుకొని అందులోకి కాస్త పసుపు వేసి ఆ నీళ్లు తీసుకెళ్లి రావ చెట్టుకి వేప చెట్టుకి పోసి 9 ప్రదక్షిణలు, ఈ 2 మీరు 5 వారాలు చేయండి. నీ కొడుకుని 9 రోజులు నవగ్రహాలు ప్రదక్షిణ చేయమని చెప్పండి. ఇది అయిన తర్వాత రోజు ఉదయం 4 నుంచి 5 గంటల లోపల సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఎవరితో మాట్లాడకుండా మౌన వ్రతం చేస్తూ ఆంజనేయ స్వామి గుడిని 16 ప్రదక్షిణలు రెగ్యులర్ గా 9 రోజులు చేయాలి. అంతే, వివాహం అయిపోతుంది, జీవితము బాగైపోతుంది తల్లి. నమస్తే అమ్మా. గురుజీకి ఈరోజు తారాబలం తెలియజేయండి గురుజీ. ఈ రోజు నిత్య నక్షత్రం మూలా నక్షత్రం కదా, అశ్విని మకా మూలా నక్షత్రం వారికి జన్మతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, రోహిణి శ్రవణ నక్షత్రం వారికి నైదర తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార, ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్తార, పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రం వారికి క్షేమతార, పుష్య అనురాధ ఉత్తరాభాద్రపద నక్షత్రం వారికి విపత్తార, ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపదతార. ఇదే ఈ రోజు తారాబలం. గురుజీ ఈ రోజు మన సంప్రదాయంలో ఏం తెలియజేయబోతున్నారు? మన సంప్రదాయం చాలా గొప్పది. మన సంప్రదాయంలో చాలా గొప్ప మాటలు కొన్ని చెప్పారు, అది పాటించాలి. మనం ఎవరైనా అతిథులుగా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏ కారణానికి అంట్లు తోమేది, చెత్త ఊడ్చేది, బట్టలు ఉతకడం వాళ్ళవి దయచేసి చెయ్యకూడదు. అది చేశారనుకోండి ఆ ఇంట్లో ఉన్న మొత్తం దరిద్రం ఇంటికి మోసుకొని వస్తారు. ఒక ఇంటికి అతిథులుగా వెళ్ళినప్పుడు మీరు అతిథిగానే వాళ్ళ మర్యాదలను పొందుకొని రావాలి, కానీ ఆ ఇంట్లో పని మనిషి కాకండి. అలా అయ్యారనుకోండి మీ జీవితం పని మనిషి అయిపోతుంది. ఇక రెండోది మెయిన్, మీరు ఎవరి దగ్గర పని మనుషులు అవ్వాలి అంటే ఎప్పుడే కానీ మనకి విద్య నేర్పించిన గురువు, జ్ఞానం ఇచ్చిన గురువు, గురు సమానుల ఇంటికి వెళ్ళి మనం అక్కడ సేవ చేస్తే అది పుణ్యఫలం, గురువుల అనుగ్రహం, మరియు అది దేవాలయంలో చేసిన పుణ్యఫలం. ఎందుకంటే అక్కడ వాళ్ళు జప తప యజ్ఞయాగాదులు చేస్తుంటారు కాబట్టి అక్కడ మనం సేవ చేసిన ఆ పుణ్యఫలం మనకు వస్తుంది. అప్పుడప్పుడు దేవాలయంలో వెళ్ళి శుభ్రం చేయడం, చెత్త ఊడవడం, గోశాల గోవులు ఇవన్నీ చేస్తే మీ పాపాలు పోతాయి. కానీ అతిథులుగా ఒక ఇంటికి వెళ్ళి అక్కడ చేశారనుకోండి వాళ్ళ కర్మని మోసుకొని వస్తారు. జాగ్రత్త వహించండి. గురుజీకి ఈరోజు వాస్తు పరిహారంలో ఏం తెలియజేయబోతున్నారు? ఛాయా వాస్తు అని ఒకటి ఉంటుంది. ఛాయా వాస్తు అంటే ఇటువైపు ఎత్తైన, అంటే పరమటి దిశలో మనకన్నా 2 అంతల ఎత్తు ఉన్న ఒక బిల్డింగ్, తూర్పు దిశలో కూడా మనకన్నా ఎత్తైన బిల్డింగ్ ఉండి మంది ఈ 2 మధ్యలో చిన్నగా ఉంటే సూర్యుడు తూర్పు నుంచి ఉదయించినప్పుడు ఆ ఛాయ మన బిల్డింగ్ సగం, సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు ఈ ఛాయ, దీన్ని ఈ 2 ఛాయాలు మనపై పడుతూ ఉంటే దీన్ని ఛాయా దోషం అంటాం. ఆ ఇంట్లో ఏ కారణానికి ఎవరు అభివృద్ధి చెందరు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఇళ్ళు ఉండేటప్పుడు టెంపరవరీకి ఉండే రోజులు ఆ ఇల్లు కట్టుకోవడానికి మాత్రమన్నా లేదా కొత్త ఇల్లు దొరికే వరకు అయినా ఛాయా దృష్టి తగ్గడానికి ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. ఛాయా దృష్టి తగ్గుతుంది. అప్పుడు ఆ ఇంట్లో మంగళకార్యాలు శుభకార్యాలు జరుగుతాయి. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు అత్యంత మహోత్తరమైన రోజు, శుక్రవారం, విశేషమైన రోజు, శుక్ర నక్షత్రం కదా, చాలా మంచిది. రేపు ఎవరి ఇంట్లో అయినా కూడా
లక్ష్మీనారాయణ పూజ చేసిన, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం చదివిన, ఉమామహేశ్వరుని పూజించి అర్ధనారీశ్వర స్తోత్రం చదివిన భార్యాభర్తల్లో సఖ్యత, ప్రేమ, ఆనందం పెరుగుతుంది. క్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మూలా నక్షత్రం అద్భుతమైన రోజు. ఈ రోజు సాయంత్రం లోపు ఎర్ర ఉత్తరేణి గింజలు, పూలు ఏవి దొరికితే అవి కట్ చేసుకొచ్చి బాగా ఎండబెట్టుకోండి. సాయంత్రం లోపు నల్ల ఉమ్మెత్త కాయని తెచ్చిపెట్టుకోండి. అది నిదానంగా ఎండబెట్టుకొని దాన్ని బాగా నల్ల ఉమ్మెత్త గింజలు, ఈ ఎర్ర ఉత్తరేణి, ఎర్ర పూలు అన్ని దంచి పౌడర్ చేసుకొని ఎండబెట్టుకొని సాంబ్రాణి పొగలో మిక్స్ చేసి పెట్టుకోండి. ఇది ఈ రోజే చేయాలి, గురు మరియు మూలా నక్షత్రంలో. దీన్ని సాంబ్రాణితో మిక్స్ చేసుకొని ఏ ఇంట్లో ఎక్కువ గొడవలు, హస్బెండ్ వైఫ్ పిల్లలు గొడవలు పడుతుంటారో ఆ ఇంట్లో రోజు కాస్త ఈ సాంబ్రాణి పొగ వేస్తూ ఉండండి. మీ ఇంట్లో అసలు గొడవలే జరగవు. ఇది శాశ్వతమైన పరిష్కారం. అయితే ఈ రోజు సాయంత్రం దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు గురువారం మూలా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ రోజు ధనాకర్షణకి చాలా విశేషం. ఈ రోజు కుబేరుణ్ణి పూజించిన, మహాలక్ష్మిని పూజించిన ధనలక్ష్మి ఆకర్షితులు అవుతుంది. ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి, తామర వత్తులు అంటారు, కమల వత్తులు అంటారు, అటువంటివి పెట్టి నెయ్యి పోసి లేదా విప్ప నూనెతో దీపం వెలిగించి కనకదార స్తోత్రం చదివి మహాలక్ష్మికి భక్తి శ్రద్ధతో మీరు పూజిస్తే ఇంట్లో దారిద్ర్యం తొలగుతుంది. అంతేకాదు మీరు చేసే బిజినెస్, వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. ఏదైనా బిజినెస్ ఆగిపోయింటే, బిజినెస్ ప్రారంభించాలంటే దాని గురించి సంకల్పం చేసుకొని ఈ రోజు పూజించండి. ఖచ్చితంగా ఆ లక్ష్మి ఆశీస్సులతో మీరు శుభ ఫలితాలు అనుభవిస్తారు. ఈ రోజు కుబేరుడిని పూజించిన, మహాలక్ష్మిని పూజించిన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు సాయంత్రం మహాలక్ష్మి ముందు నెయ్యితో గాని, విప్ప నూనెతో గాని కమల ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి కనకధార స్తోత్రాన్ని పఠించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇంట్లో దారిద్ర్యం దూరమై వ్యాపారాభివృద్ధి కూడా జరుగుతుంది.